నమస్కారం టీసీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. నియోజకవర్గంలో వరద బాధితులకు కూటమి నాయకులు సాయం అందించి అండగా నిలవాలి. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, టీడీపీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ముంపు బాధితులను ఆదుకోవాలి, ఆర్థిక సహాయాన్ని ప్రకటించాలి. మాజీ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ. శనివారం కూడా ముసురు వర్షం కొనసాగడంతో పొలాలు, నివాసాలకు ముంపు నష్టం. మానవతా జిఎంఆర్ ఫౌండేషన్ సేవా సంస్థ నిర్వహణలో ఉన్న రుద్రభూమికి బ్యాంక్ ఆఫ్ బరోడా చేయూత. పంట బోదెల తవ్వకానికి ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్లనే పొలాలు ముంపునకు కారణం. పెంటపాడు రైతు సంఘం నాయకులు. నియోజకవర్గంలోని వరద బాధితులకు కూటమి నాయకులు సాయం అందించి అండగా నిలవాలని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ కోరారు. పెంటపాడు మండలంలోని దర్శిపర్రు, వల్లూరిపల్లి, రాచర్ల, రావిపాడు, బి కొండేపాడు, మీనవల్లూరు, రామచంద్రాపురం గ్రామాల్లో ముంపు ప్రాంతాలను శనివారం ఆయన టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ రాబోయే 2 రోజుల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలకు ఏ సహాయం కావలసి వచ్చినా కూటమి నాయకులు దగ్గరుండి సహాయక చర్యల్లో పాల్గొనాలని సూచించారు. వారితో పాటు అధికారులు సహాయక చర్యలు పర్యవేక్షణ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కిలపర్తి వెంకట్రావు, పుల్లాబాబి, దత్తుప్రసాద్, పాలూరి వెంకటేశ్వరరావు, పైబోయిన చిన్న వెంకటరామయ్య, వ్యవసాయ అధికారులు, రెవెన్యూ అధికారులు, మండల పరిషత్ అధికారులు, సచివాలయ సిబ్బంది, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. రైస్ అన్ని చోట్లకి వచ్చినాయి. కావాల్సినవి చూడండి. సైడ్ వచ్చాడు సార్. గడిచిన 3 రోజులుగా ఎడతెరిపి లేని వర్షాభారం కారణంగా ప్రమాదాలు అంచున అన్ని పల్లెటూర్లు నీరు ఊళ్ళోకి వచ్చే విధంగా అన్ని చోట్ల కూడా నీరు ఎగదన్ని ఓ పక్కన వర్షం పడుతూ ఉంది, ఎర్రకాలువ తన్నుతూ ఉంది. మరి ఓ పక్కన అన్నీ కూడా చేలలో నీళ్ళన్నీ చేరిపోయి పంట నష్టం దాదాపుగా 4000 ఎకరాలు పంట నష్టం పెంటపాడు మండలంలో జరిగినట్టుగా అధికారులు అంచనా వేయడం కానీ ఆ గ్రామాల్లో ఉన్న పెద్దలు కూడా తెలియజేయడం జరిగింది. ఇదే వర్షం ఇలాగే ఉంటే కనుక ఈ సాయంత్రానికి దాదాపు 5-6 వేల ఎకరాలు మునుగుద్దని చెప్పి అధికారులు అంచనా వేస్తూ ఉన్నారు. అంతేకాకుండా గ్రామాల్లో కూడా వాటర్ వస్తే మరి వాళ్ళంతా కూడా తిండి కూడా ఇబ్బంది పడే పరిస్థితి మరి సామాన్య కుటుంబంలో ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రజలను ఆదుకునే విధంగా అన్ని రకాలుగా జిల్లా కలెక్టర్ దగ్గర నుంచి ముఖ్యమంత్రి గారు నిరంతరం వాచింగ్ చేస్తూ ప్రజలను కాపాడమని చెప్పి ముఖ్యమంత్రి గారి మీద ఆదేశాలు మేరకు అందరూ కూడా రోడ్ల మీద ఉన్నారు. వాళ్ళతో పాటు అధికారులు అందరూ కూడా మీకు ఏ రకమైన సేవలు అందించడానికైనా సిద్ధంగా ఉంటారని చెప్పి ఆల్రెడీ మీకు ఒక నెంబర్ కూడా, ఫోన్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. మరి ఆ నెంబర్కి మీరు ఫోన్ చేసి మీ ఇబ్బంది తెలియజేస్తే ఇమ్మీడియట్గా అధికారులని రమ్మని కూడా ఆదేశాలు జారీ చేశారు. ఇప్పుడు ఏదైతే పంట నష్టం జరిగిందో ఇది ప్రాణ నష్టానికి వెళ్ళకుండా ఆపుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. దాన్ని ఒక్కటే మనం ఆపగలం, ప్రకృతిని మనం ఆపలేం. కాబట్టి ఈ ప్రాణ నష్టాన్ని కానీ ఎవరికి ఆకలి అనేది లేకుండా ఆదుకునే బాధ్యతని ఈ కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. ఏదైతే నష్టం జరిగిందో దీన్ని ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, అధికారులు కూడా తెలియజేస్తాం. దాదాపుగా మన కాన్స్టిట్యున్సీలో 15,000 ఎకరాలు ఇప్పుడు ఆల్రెడీ ములిగింది.
సాయంత్రం రిపోర్ట్ని బట్టి ఒక 20,000 ఎకరాల దాకా ములుగుద్దని చెప్పి అంచనా వేస్తూ ఉన్నారు అధికారులు. మరి ఎంత కూడా పంట ఎంతైతే ఊడ్చారో అంతా కూడా పోయింది చాలా వరకు. రూరల్ మండలం తిరిగాం, ఈరోజు పెంటపాడు మండలం తిరుగుతూ ఉన్నాం. ఓవరాల్గా అంచనా అంతా కూడా మరి ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తాం సాయంత్రం. ఈ లోపల మన దగ్గర తిండి లేని వ్యక్తులను కానీ మధ్యతరగతి కుటుంబాలను కానీ మీరందరూ ఆదుకోవాల్సిందిగా ఇక్కడున్న జనసేన, బీజేపీ, మన తెలుగుదేశం నాయకులందరూ కూడా వీళ్ళందరికీ అందుబాటులో ఉండండి. మీ తరఫున మీ అందరూ కూడా ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటాం. ఎవరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మీరందరూ కూడా ఈ మధ్యతరగతి కుటుంబాలను ఆదుకోవాల్సిందిగా కోరుకుంటూ మరి మీకు ఎప్పుడు నిరంతరం మీకు అందుబాటులో ఉంటాం కూడా తెలియజేసుకుంటూ ఈ వర్షం తగ్గితే సాయంత్రానికి ఏదైనా మనకి కొంచెం వెసులుబాటు రావచ్చు. ఇదే వర్షం అదే వాగులు కంటిన్యూ అయితే మాత్రం మరి చాలా ప్రమాదకర స్థితికి వెళ్తుంది. కాబట్టి అందరూ అప్రమత్తంగా ఉండండి, పొలాలకు వెళ్ళకండి, నీటిలో సరదాగా కూడా వెళ్ళొద్దు, పిల్లల్ని జాగ్రత్తగా కాపాడవలసింది కోరుతా ఉన్నాం. పెంటపాడు మండలం మునిగిన గ్రామాలన్నీ కూడా ముఖ్యంగా దర్శిపర్రు గ్రామం నుంచి మరి రాచర్ల, వల్లూరుపల్లి, అలాగే రాయిపాడు, మరి చింతపల్లి, కోరిమిల్లి, మేనవల్లూరు, బీకొండేపాడు, ఈ గ్రామాలన్నీ కూడా రామచంద్రపురం ముఖ్యంగా 3,000 ఎకరాలకు పైగా ఈ మొలక ఉంటుందని చెప్పి అనుకుంటున్నాం. ఇంకా పెరిగే అవకాశం ఉంది. రైతులు చాలామంది ఊడ్పులు ఓడ్చకపోవడంతో సేవ్ అయ్యారు. కానీ ఈ ఊడ్చిన మరి పొలాలన్నీ కూడా పోయిన పరిస్థితి ఉంది. రైతులు ఇప్పటికే 10 నుంచి 15,000 రూపాయలు పెట్టుబడి పెట్టడం జరిగింది. మరి రైతులందరికీ కూడా తీవ్రతరమైన నష్టం ఏర్పడింది. మరి రానున్న రోజుల్లో మరి మా శాసనసభ్యులు రేపు అసెంబ్లీ జరుగుతుంది. అసెంబ్లీలో మరి పంట నష్టం మొత్తం ఇంత జరిగిందని చెప్పి నివేదిక పట్టుకెళ్ళి ఖచ్చితంగా దీని మీద ముఖ్యమంత్రి గారికి ఒక వినతిపత్రం సమర్పించి ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు మరి వాళ్ళందరి సమక్షంలో మరి వాళ్ళకి ఇక్కడ జరిగిన పరిస్థితులన్నీ కూడా నివేదించి మరి అందరికీ న్యాయం జరిగేలాగా చూస్తారని చెప్పి తెలియజేస్తూ సెలవు. భారీ వర్షాల వలన ముంపునకు గురైన రూరల్ మండలంలోని గ్రామాలలో మాజీ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ శనివారం పర్యటించి రైతులను పరామర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రైతులకు ఆర్థిక సహాయం ప్రకటించాలని డిమాండ్ చేశారు. రైతులకు ఇన్పుట్ సబ్సిడీ నెల 15 రోజులలో అందించాలన్నారు. పెట్టుబడి సహాయం, రైతు భరోసాను వెంటనే చెల్లించాలన్నారు. మునిగిపోయి నష్టపోయిన రైతులకు ఇన్సూరెన్స్ ఇప్పించాలని, తిరిగి నాట్లు వేసుకోవటానికి కావలసిన నారును అందించాలని కోరారు. ఎర్రకాలువ ముంపు ప్రాంతాలైన నందమూరు, మారంపల్లి, జగన్నాథపురం, మాధవరం, అప్పారావుపేట, ఉప్పరగూడెం తదితర గ్రామాలలో పర్యటించి రైతులకు ధైర్యం చెప్పారు. మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ వెంట వైసీపీ నాయకులు ముప్పిడి సంపత్ కుమార్, నిమ్మల నాని, బండారు నాగు, జడ్డు హరిబాబు, కొలుకులూరి ధర్మరాజు, ఎలిశెట్టి నరేంద్ర, చెన్నా జనార్దన్, కైకాల శ్రీనివాస్, మిరియాల శేషు, బొద్దాని శ్రీనివాస్, గోకా వెంకటేశ్వరరావు, పరిమి తులసీదాస్, పోలుమేను శ్రీను తదితరులున్నారు. ఇవాళ 10 రోజులు అయిపోయింది. వర్షాలు విపరీతంగా కురిసినాయి, పైనుంచి నీళ్లు విపరీతంగా వస్తున్నాయి. కొంగువారిగూడెంలోంచి 17,000 డిశ్చార్జ్ చేశారంటున్నారు. ఇక్కడ బైనేరు ఇతర మనకి వచ్చే సోర్స్లోంచి దగ్గర 10-12,000 క్యూసెక్లు వస్తుంది. అంటే దగ్గర 30,000 క్యూసెక్లు వాటర్ ఇప్పుడు ఫ్లో అవుతా ఉన్నాయి. ఇంత జరుగుతున్నప్పుడు ఇక్కడ వ్యవసాయం చేయాలని పాపం పెట్టుబడి పెట్టి ఊడ్పులు ఊడ్చి మందులు వేసిన వాళ్ళందరూ నాశనం అయిపోయారు. ఇవాళ వరకు ప్రభుత్వం సైడ్ నుంచి ఒక్క మాట కూడా మాట్లాడాల. ఈ రైతులను ఆదుకుంటాం, వీళ్ళకి ఇన్పుట్ సబ్సిడీ ఇమీడియట్ గా రిలీజ్ చేస్తాం, మరి దీనికి సంబంధించి నీళ్లు లాగేసిన తర్వాత మళ్ళీ నాట్లు వేసుకోవడానికి తగిన నారు సప్లై చేసి వాళ్ళకి మళ్ళీ అన్ని రకాలుగా ఆదుకుంటాం, ఇన్సూరెన్స్ రూపంలో వాళ్ళకి నేను సహకారం అందిస్తామని ప్రభుత్వం సైడ్ నుంచి ఎక్కడ ఒక మాట రాలేదు. ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధి కూడా నేను ఏదో తిరిగినట్టున్నాడు, ఆయన కూడా ఎక్కడ చెప్పినట్లేడు. ఇవాళ రైతుకు జరుగుతున్న అన్యాయానికి ఇమ్మీడియట్ గా రైతు భరోసా అందించాలి, అలాగే ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చి ఏర్పాటు చేయాలి, అలాగే ఇన్సూరెన్స్ రూపంలో వాళ్ళని ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ఏదైనా ముంపు వచ్చిందంటే వచ్చి చూసామంటే ఇమ్మీడియట్ గా ప్రభుత్వం దృష్టికి వెళ్ళేవాళ్ళం. ముందు ఇమ్మీడియట్ గా ఇన్పుట్ సబ్సిడీ మరి 2 నెలలు తిరగకుండానే మరి ఇన్పుట్ సబ్సిడీ వచ్చేలాగా చేసేవాళ్ళం. ఎవరికి ఒక్కరికి నష్టం లేకుండా, అక్కడ ఏ రైతు ఏ పార్టీ అని ఎప్పుడు
ఇంతవరకు ఎప్పుడు రాజకీయాలు ఎప్పుడు చూడలేదు. అందరికీ న్యాయం చేశాం. 2008లో ఆనాటి ముఖ్యమంత్రి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి చలవతోటి ఎర్రకాలం మోడర్నైజేషన్ మొదలుపెట్టి 5 ప్యాకేజీలతోటి నిర్మాణం మొదలెట్టాం. అది ఎప్పుడు మొదలైందంటే 2012-13లో మొదలైంది. ఆ తర్వాత తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చి నాసిరకం గట్లేశారు. వాళ్ళ హయాంలోనే ఈ ఎర్రకాలువకి ముంపు వచ్చి మొత్తం గట్లు 78 చోట్ల గళ్ళు పడిపోయినాయి. దాని మీద ఎంక్వైరీ కూడా జరిగింది. దాంట్లో అవినీతి అంతా కూడా బయటకు వచ్చింది. ఇక్కడ ఈ స్పిల్ ఓవర్ బ్రిడ్జ్ స్థానంలో హై లెవెల్ బ్రిడ్జ్ కడితేనే కానీ, ఎందుకంటే ఎర్రకాలు ఉధృతిగా వచ్చినప్పుడు అవన్నీ కొట్టుకుపోతూ ఉన్నాయి. ప్రతి సంవత్సరం ఏదో రాళ్ళు రప్పలేసి మళ్ళీ నడవడానికి వీలుగా చేసుకుని ఉన్నాం. ఇది దృష్టిలో పెట్టుకుని ఒక హై లెవెల్ బ్రిడ్జ్ని 8 కోట్లతో శాంక్షన్ చేయించాను. టెండర్ పిలిపించాం. అదే టెండర్ ఫైనలైజ్ చేసి పనులు మొదలు పెట్టించుకునే దిశగా ఇప్పుడున్న ప్రభుత్వం మరి కొనసాగించాలి. పట్టణంలోని 32వ వార్డు కడకట్లలోని దొరల చెరువులో వర్షపు నీటితో నిండిపోయి పొంగి పొరలి వెళుతూ నివాసాలలోకి నీళ్లు చేరుకున్నాయి. కరకట్లలో 20 ఎకరాల పెద్ద చెరువుకు అవుట్లెట్ లేకపోవడంతో చెరువు కట్ట తెగిపోయే ప్రమాదం ఉంది. రూరల్ మండలంలో అవుట్లెట్ నీరు అంతా ఇక్కడికే చేరుతుంది. తాడేపల్లిగూడెం పట్టణం మెయిన్ రోడ్ కాకుండా లోపల రోడ్లన్నీ నీటితో మునిగిపోయాయి. ఆర్టీసీ కాంప్లెక్స్, స్థానిక జడ్పీ హైస్కూల్ ఆవరణంతా నీరు బాగా నిలిచిపోయింది. పట్టణంలో పల్లపు ప్రాంతాలలో నీరు బయటకు లాగకపోవడంతో ఇళ్ల చుట్టూ నీటితో దిగ్బంధమైంది. ఆ నీరు మరో 2 రోజులుంటే అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున మున్సిపాలిటీ వారు జేసీబీలతో నీరు బయటకు వెళ్లేలాగా చూడాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. బ్యాంక్ ఆఫ్ బరోడా తాడేపల్లిగూడెం బ్రాంచ్ వారు తమ ఫౌండేషన్ డే సందర్భంగా మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ పిఎంఆర్ చారిటబుల్ ట్రస్ట్ వారి హిందూ రుద్రభూమికి 25,000 రూపాయలు విలువ గల 2 గీజర్లు, 3 సీలింగ్ ఫ్యాన్లను బహుకరించారు. పెదతాడేపల్లి బరోడా బ్యాంక్ బ్రాంచ్ వారు 10,000 రూపాయల విలువ గల హాట్ అండ్ కూల్ వాటర్ ఫ్రిడ్జ్ విరాళంగా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తాడేపల్లిగూడెం బరోడా బ్యాంక్ మేనేజర్ కరుణాకర్, పెదతాడేపల్లి మేనేజర్ ఎం కేదారి, వారి బ్యాంకు సిబ్బంది, మానవతా కమిటీ అధ్యక్షులు పచ్చ వెంకటేశ్వరరావు, సెక్రటరీ ఎర్ర ఆంజనేయ స్వామి, రాజేంద్ర కుమార్, దువ్వా శ్రీనివాస్, చేకూరి బంగారాజు, బురిడి సతీష్, మిరియాల కిషోర్ కుమార్, కురిమెల్ల బాలకృష్ణ, తమరాడ చిన్న, జిక్కిలింకి రామకృష్ణలు పాల్గొన్నారు. మా బ్యాంక్ ఆఫ్ బరోడా 117వ ఫౌండేషన్ డే సందర్భంగా మేము సిఎస్ఆర్ యాక్టివిటీ కింద మానవతా తరపు నుంచి మానవతా ద్వారా ఈ యొక్క బెరియల్ గ్రౌండ్లో వాటర్ డిస్పెన్సరు మరియు 2 గీజర్లు, 3 ఫ్యాన్లు కూడా బహుకరించడం జరిగింది. బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రతి సంవత్సరం ఇలా సోషల్ యాక్టివిటీస్ కింద కార్యక్రమాలు జరుగుతుంది. పెద్దాడేపల్లి మరియు తాడేపల్లిగూడెం బ్రాంచ్ తరపు నుంచి మేము ఈ బహుకరించడం జరిగింది. తాడేపల్లిగూడెం బ్యాంక్ ఆఫ్ బరోడా వారు వార్షికోత్సవం సందర్భంగా పెత్తాడపల్లి, తాడేపల్లిగూడెం సంస్థల తరఫున 3 ఫ్యాన్లు, గీజర్లు, మిగిలిన బెరియల్ గ్రౌండ్కి సంబంధించినవన్నీ కూడా మానవతా స్వచ్ఛంద సంస్థ తరఫున వారు బహుకరించారు. వారికి మానవతా సంస్థ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ప్రత్యేకంగా బ్యాంక్ ఆఫ్ బరోడా వాళ్ళు ఇంకా బాగా కార్యక్రమాలు మానవతాకి సహకరించవాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. బ్యాంక్ ఆఫ్ బరోడా ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మరి తాడేపల్లిగూడెం బ్యాంక్ ఆఫ్ బరోడా, మరి అలాగే పెద్ద తాడేపల్లి బ్యాంక్ ఆఫ్ బరోడా సిబ్బంది మన తాడేపల్లిగూడెంలో ఉన్నటువంటి రుద్రభూమికి ఈ రోజున అంతిమ సంస్కారాలు చేసుకున్న వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళకి సౌకర్యార్థం కూడా ఈ రోజున ఫ్యాన్లు కానీ అలాగే గ్రీజర్లు కానీ ఒక స్వచ్ఛమైన నీరు తాగడానికి వాటర్ ఫిల్టర్ కూడా ఇచ్చారు. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్క సిబ్బంది వాళ్ళ ఆఫీస్ సిబ్బంది చిన్న కార్యక్రమం చేసుకొని ఉంటారు. కానీ వాళ్ళు చేసే కార్యక్రమం 10 మందికి ఉపయోగపడాలని ఒక మంచి ఉద్దేశంతో ఇక తాడేపల్లిగూడెంలో రుద్రభూమికి సౌకర్యాలు కల్పించినటువంటి బ్యాంక్ సిబ్బందికి మా తాడేపల్లిగూడెం పట్టణ మానవత తరపున హృదయపూర్వకమైన ధన్యవాదాలు తీసుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు మరి ఎన్నో చేయాలని అన్నింటికి అనుకోకుండా దీంట్లో కూడా మమ్మల్ని భాగస్వామ్యం చేసినందుకు బంగారాజు గారికి కానీ మా అధ్యక్షులందరూ కూడా ధన్యవాదాలు. ఇప్పుడు కొన్ని ప్రకటనలు.
విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ మసాలా దినుసులు ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ప్రూన్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. వాణి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ గత 25 సంవత్సరాలుగా ఖాతాదారుల మన్నలను పొందుతున్న బ్యాంక్ వాణి బ్యాంక్. డిపాజిట్లపై అత్యధికంగా 9% వడ్డీ ఇవ్వబడును. వడ్డీ నెలవారీ తీసుకునే సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై వడ్డీ 90 పైసలు మాత్రమే. భారతదేశంలో ఏ ప్రాంతానికైనా డీడీ సౌకర్యం మరియు ఆర్టీజీఎస్, నెఫ్ట్ సౌకర్యాలు కలవు. మహిళలకు మరియు సీనియర్ సిటిజన్స్ కు 0.50% వడ్డీ అత్యధికంగా ఇవ్వబడును. ఇళ్లు, ఇళ్ల స్థలాలపై రుణ సదుపాయం కలదు. గృహ నిర్మాణమునకు, గృహ మరమ్మతులకు, అపార్ట్మెంట్ కొనుగోలుకు రుణ సౌకర్యం కలదు. వ్యాపారస్తులకు ఇళ్ల తనఖాపై క్యాష్ క్రెడిట్ ఇవ్వబడును. అన్ని సైజుల లాకర్లు అద్దెకు కలవు. తాడేపల్లిగూడెంలో మా నూతన బ్రాంచ్ ప్రారంభించబడినది. సంప్రదించండి వాణి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్. జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ బిల్డింగ్, రైల్వే స్టేషన్ రోడ్, తాడేపల్లిగూడెం. ఫోన్ 08818225699 మరియు సెల్ 8019316399. తాడేపల్లిగూడెం పట్టణ నడిబొట్టున పట్టణ ఇలవేల్పు శ్రీ 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 బలుసులెమ్మ అమ్మవారి ఆలయ సమీపాన అమ్మవారి ఆశీస్సులతో నూతనంగా నిర్మించిన అమ్మవారి కళ్యాణ మండపం ప్రజలందరికీ అందుబాటులో అత్యాధునిక వసతులతో సెంట్రల్ ఏసీ ఫంక్షన్ హాల్, సెంట్రల్ ఏసీ డైనింగ్ హాల్, విశాలమైన 6 గెస్ట్ రూములు మరియు లిఫ్ట్ సౌకర్యంతో విశాలమైన గార్డెన్, విశాలమైన పార్కింగ్ సౌకర్యం, విద్యుత్ దీపాలంకరణలతో అమ్మవారి ఆశీస్సులతో అలరారుతున్న మన అమ్మవారి కళ్యాణ మండపం ప్రజలందరికీ అందుబాటు ధరలు. బుకింగ్ కోసం సంప్రదించండి. మరిన్ని వివరాలకు శ్రీ 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 బలుసులెమ్మ అమ్మవారి కళ్యాణ మండపం, ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన, తాడేపల్లిగూడెం. సెల్ 9966375969. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డిమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పీఆర్పీ ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడేపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536. సెల్ 9121754595. పెంటపాడు మండలంలోని వర్షాల కారణంగా ముంపునకు ప్రధాన కారణం గత 10 సంవత్సరాలుగా పంట కాలువలు తవ్వలేదని, ఆధునీకరణ పనులు చేయకపోవటమే అని, దీనికి ప్రభుత్వమే కారణమని పెంటపాడు మండల రైతు సంఘం నాయకులు చిర్లపుల్లారెడ్డి, సిరపరపు రంగారావు, కరకా వెంకట్రావులు ఆరోపించారు. పెంటపాడు ప్రజా సంఘాల కార్యాలయం వద్ద రైతు సంఘం ఆధ్వర్యంలో శనివారం ముఖ్యుల సమావేశం జరిగింది. గత 4 రోజులుగా కురుస్తూ చేలన్నీ సముద్రంలా మారాయన్నారు. ఆకుమడులు, ఊడ్పు పొలాలు పూర్తిగా ముంపునకు గురయ్యాయన్నారు. రైతులకు తీవ్ర నష్టం వచ్చిందని, రైతులకు ఇన్సూరెన్స్ వచ్చేలా
ఆదుకోవాలని ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో పెనగంటి దుర్గా, ఎస్ రాజు, బేతిరెడ్డి, హేమసాయి, సూర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గాలిలు వేస్తున్నాయి, వర్షం బాగా కురుస్తుంది. మరి రైతులు ఇప్పుడే సాగుకి మొదలుపెట్టారు. కొన్ని పల్లవ ప్రాంతాలు ఉడిచేశారు, కొన్ని మెరక ప్రాంతాలు ఇంకా చాలా ఉడవలసిన ఉన్నాయి. నారుమళ్ళు పోసిన తర్వాత నారుమళ్ళు సంబంధించి ఈ రోజున రేపు తెరిపించిన ఉడతా కూడా ఆ నారుమళ్ళు పనిచేసే పరిస్థితి కూడా ఉండే పరిస్థితి కనబడతలేదు. ఎందుకంటే ఈ వర్షం బాగా బీభత్సంగా కురుస్తుంది. ఎరుతెరుపు లేకుండా ఈ 4 రోజులు పెట్టి వర్షం కురవడం అనేది జరుగుతుంది. ఎందుకనంటే గత ప్రభుత్వం విధానాలే దీనికి కొంత మూల కారణం అనేది మనం పరిశీలించవలసిన సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే ఎక్కడ కూడా సాగుబోదులు కానీ కాలువలు కానీ ఎక్కడికక్కడ మరి తూడు కానీ డెక్క కానీ ఏది కూడా తీయకుండా శుభ్రపరచకుండా ఉండే పరిస్థితి ఉండడం వల్ల నీళ్లు పంటకే నీరు అందడంలో కానీ మురుగునీరు బయటకు పోతాలో కానీ 2 ఇబ్బందులు పడే పరిస్థితి అనమాట. ఈ వర్షాలకి లోతట్టు ప్రాంతాలు కానీ మెరక ప్రాంతాలు కానీ మొత్తాన్ని కూడా జలమయం అయిపోయి నీరు సముద్రాన్ని తలపించినట్టుకోవడం తప్ప సామాన్యంగా లేదు. అయితే ఇంతకన్నా ఎక్కువ వర్షాలు కురిసే రోజులు ఉన్నాయి. గతంలో 15 రోజులు ఎంతో కూడా కొమ్మ వర్షాలు కురిసినప్పుడు కూడా ఇంతలా చేలు వరిసేలు మొలకలేదు. ఇప్పుడు ఆకుమూల మునిగిపోయి అక్కడక్కడ ఊసిన మూల మునిగిపోయి మరి ఉంటాయో లేకపోతే చనిపోతాయో కూడా అర్థం కాని పరిస్థితిలో ఈవేళ రైతు అల్లాడిపోతున్నాడు. అటువంటి పరిస్థితిలో రైతు ఈవేళ దిక్కుతోనే పరిస్థితిలో ఉన్నాడు. దీనికి కారణం ఏంటనుకున్నప్పుడు ఈవేళ గత ప్రభుత్వం కానీ వచ్చిన ప్రభుత్వం కానీ గత 10 సంవత్సరాల నుంచి కూడా మురికి కాలువలను శుభ్రం చేయడం కానీ పంట కాలువలను శుభ్రం చేయడం ఎక్కడ కూడా లేదు. అటువంటి పరిస్థితుల్లో రైతు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో రైతు ఉన్నాడు. ఇప్పుడు ఎరువులకు సంబంధించి కానీ పురుగు మందులకు సంబంధించి కానీ విత్తనాలకు సంబంధించి కానీ ₹1000 ఖర్చు పెట్టి రైతు ఆకుముళ్ళు పోసాడు, నాట్లు వేసాడు. కొన్ని చోట్ల నాట్లు కూడా ఉడుపు కూడా పూర్తి చేశాడు. అటువంటి పరిస్థితిలో మరి ఈ నాట్లు వేసిన ఉడుపు మూలే అయిపోతే అర్థం కాని పరిస్థితిలో ఉంది. ఇకనైనా ప్రభుత్వం యంత్రాంగం, రెవెన్యూ యంత్రాంగం యుద్ధపాతి మీద చర్య తీసుకుని మురుక్కోళ్ళలో ఉన్న దొరకడక్కనే తూళ్ళని తొలగించాలి. కడకట్ల 32వ వార్డులో ఉన్న దొరల చెరువు వర్షపు నీటితో ప్రమాద స్థాయికు చేరుకోవడంతో మాజీ కౌన్సిలర్ జనసేన నాయకులు రావిశెట్టి సురేష్ యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టారు. ఆయన మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణకు సమాచారం ఇచ్చారు. వీరిద్దరూ చెరువును పరిశీలించారు. 20 ఎకరాల చెరువుకు అవుట్లెట్ తూరులు పూడుకుపోవడంతో జేసీబీను రప్పించి చెరువు నీరు బయటకు వెళ్లేలా చర్యలు తీసుకున్నారు. చెరువులో నీరు బయటకు పంపకపోతే పరిసరాల నివాసాలు ముంపునకు తీవ్రంగా నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. తాడేపల్లిగూడెం 32వ వార్డు కడకట్లలో మరి గోగులమ్మిగుడి గాంచి 20 ఎకరాల చెరువు ఉంది. అది మరి గతంలో ఎప్పుడు వర్షాలు వచ్చినా సరే కడెద్ద, చింతాడపల్లి, పెత్తాడపల్లి, కొమ్ముగూడు అటు నుంచి వచ్చే వర్షం నీరు అంతా కూడా మరి ఈ చెరువులో స్టక్ అయ్యి ఇక్కడి నుంచి మరి పంటపోదు ఒకటి ఉంది. ఆ పంటపోదు నుంచి కాలువలోకి వెళ్ళే ఇది ఉందా వస్తుంది అప్పట్లో. ఇప్పుడు మరి అది గతంలో మరి 2 తూరలు వేసి దాని మీద రోడ్ వేయడం జరిగింది. మరి ఆ తూరలో ఒక తూర డ్యామేజ్ అయిపోవడం, అలాగే ఇప్పుడు ఈ వాటర్ ఎక్కువగా వెళ్ళకపోవడం వల్ల చెరువులో స్టోరేజ్ ఆగిపోయి మరి అలాగే ఇళ్లలో కూడా నీళ్లు వచ్చేసే మరి పరిస్థితి ఏర్పడింది. 3 రోజుల నుంచి కూడా మరి కడకట్టలో కొద్దిగా చెరువు కానుకున్న నీళ్ళన్నీ కూడా మరి మునిపోవడం జరిగింది. వాళ్ళ ఇళ్లలో నుంచి వచ్చే పరిస్థితి లేకుండా పోవడం జరిగింది. మరి ఇవన్నీ చూసి మరి స్థానిక గౌరవ శాసనసభ్యులు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారి దృష్టిలోకి తీసుకెళ్లగా ఆయన వెంటనే స్పందించి మరి ఇలాగా మున్సిపల్ కమిషనర్ గారికి వారి దృష్టిలో పెట్టడంతో వాళ్ళు జేసీబీని పిలిపించి మరి దాన్ని చెరువులో ఉన్న నీరు మునిగిపోయినటువంటి నీరుని ఏ విధంగా వెళ్ళాలనేది వారు ప్లాన్ చేసుకుని మరి ఇక్కడ పనులు ప్రారంభించడం జరిగింది. గత 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల మూలంగా 32వ వార్డు కడకట్ల గోగులమ్మ చెరువు పూర్తిగా నిండిపోయిందండి.
ఈ నిండిపోయిన మూలంగా అప్స్ట్రీమ్ సైడ్లో ఉన్న 2 వీధుల్లో నీళ్లు చేరింది, ఇళ్లలో కూడా నీరు చేరింది. స్థానికులు మాకు మున్సిపల్ ఆఫీస్కి కంట్రోల్ రూమ్కి ఫోన్ చేశారు. అదేవిధంగా గౌరవ ఎమ్మెల్యే గారు కూడా మాకు ఆదేశాలు ఇచ్చారు. వెంటనే మేము బయలుదేరి వచ్చాము. మా డిఈ గారు, ఏఈ గారు మేమందరం ఇక్కడికి రీచ్ అయ్యాము. ఇక్కడ పరిస్థితి చూస్తే మధుముల్లో కింద వరుసలో ఒక్కొక్క పైపు ఉంటే పై వరుసలో ఒక పైపు ఉంది. పై వరుస పైపులన్నీ ఆగిపోయి ఉన్నాయి. మేము ట్రై చేస్తే అవ్వకపోతే మధ్యలో రాళ్ళు ఉన్నట్టు గమనించాము. ఇప్పుడు జేసీబీ కూడా రప్పించాము. జేసీబీ రప్పించి గట్టుకి ఇబ్బంది లేకుండా మధు ఓపెన్ చేసి నీళ్లు పంపించి ఏర్పాటు చేస్తున్నాం. వీళ్ళు అడిగింది శాశ్వత పరిష్కారం కోసం ఒకసారి ఇరిగేషన్ డిపార్ట్మెంట్తో మాట్లాడి ఒక గేట్, స్లూజ్ గేట్ లాంటిది పెట్టించి ఏర్పాటు చేస్తాం. వాళ్ళు రైతులు ఎక్కడైతే పెట్టమంటారో అందరూ సూచన మేరకు పొలంకి ఇబ్బంది లేకుండా కింద డ్రైనేజ్ ఉండే ఏరియాలో ఒక స్లూజ్ పెడతామని చెప్పేసి ఈ అందరి ముఖంగా మేము చెప్తున్నామండి. అరుణాచలం పౌర్ణమి గిరి ప్రదర్శన నిమిత్తం తాడేపల్లిగూడెం ఆర్టీసీ వారు శనివారం రాత్రి ప్రత్యేక బస్సు పంపించారు. డిపో మేనేజర్ వైఎస్ఎన్ మూర్తి, ట్రాఫిక్ ఇన్ఛార్జ్ గిరి, గ్యారేజ్ ఇన్ఛార్జ్ చిట్టిబాబు, పిఆర్ఓ విజయ్ కుమార్లు దగ్గరుండి ప్రయాణికులను బస్సు ఎక్కించి వాటర్ బాటిల్స్ అందజేశారు. ఆర్టీసీను ఆదరిస్తున్నందుకు ప్రయాణికులకు కృతజ్ఞతలు తెలిపారు. వచ్చే నెలలో తిరిగి ఆగస్టు 17వ తేదీన పౌర్ణమి ప్రదక్షిణకు అరుణాచలం బస్సు వెళుతుందని ప్రయాణికులు రిజర్వేషన్ ద్వారా ఈ అవకాశాన్ని పొందాలని డిపో మేనేజర్ వైఎస్ఎన్ మూర్తి విజ్ఞప్తి చేశారు. బస్సు టికెట్టు 2600 రూపాయలు మాత్రమే అన్నారు. మరి గురు పూర్ణిమ సందర్భంగా అరుణాచలం గిరి ప్రదక్షిణ యాత్రకి ఏపీఎస్ఆర్టీసీ తాడేపల్లిగూడెం డిపో బస్సుని ఎంచుకున్నందుకు ఈ ప్రయాణికులకి, భక్తులకి అందరికీ కూడా మొట్టమొదటిగా నా శుభాకాంక్షలు, ధన్యవాదాలు. అక్కడ ఫ్రెష్ అప్ అయ్యి శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దర్శనం చేసుకుని మరి అందరూ కూడా ఒకేసారి వెళ్ళి మళ్ళీ ఒకేసారి వచ్చేస్తే అందరూ కలిసి మళ్ళీ కాణిపాకం వెళ్ళి విఘ్నేశ్వర స్వామి వారి దర్శనం చేసుకునే అవకాశం ఉంటుంది. మళ్ళీ శ్రీపురం మహాలక్ష్మి గోల్డెన్ టెంపుల్ దర్శనం చేసుకుంటారు. ఆ రోజు రాత్రి 1-2 ఆ తెల్లవారుజామున అయ్యే సమయానికి మరి అరుణాచలం చేరుకుంటారు. అప్పుడు సరిగ్గా మనకి పౌర్ణమి గడియలు ఉంటాయి. 14 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ విజయవంతంగా పూర్తి చేసుకుని అందరూ కలిసి ఒకేసారి వెళ్ళి ఒకేసారి పూర్తి చేసుకుని స్వామివారి దర్శనం కూడా చేసుకుంటే అరుణాచలేశ్వర స్వామివారి దర్శనం చేసుకుని ఆ రోజు సాయంత్రం మళ్ళీ 4-5 ఆ టైం కల్లా మళ్ళీ బయలుదేరితే మరి 4వ రోజున ఉదయం 10-11 అయ్యేసరికి ఇక్కడ సురక్షితంగా చేరుకోవచ్చు. కనుక మీరందరూ కూడా ఈ ప్రయాణాన్ని ఎంజాయ్ చేసుకుని ఇదే విధంగా మరిన్ని యాత్రలకి మీకు బస్సు సౌకర్యం అందించేలాగా మమ్మల్ని ప్రోత్సహించాలని చెప్పేసి కోరుకుంటాం. స్థానిక సుబ్బారావుపేటలోని శ్రీ శ్రీనివాస రామాలయంలో శనివారం సందర్భంగా ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజల్లో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. మధ్యాహ్నం ప్రగతి మోడ్రన్ కళాశాలల అధినేత కొప్పిశెట్టి చంటి దంపతుల సహకారంతో అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్నప్రసాదం స్వీకరించారు. ఈ సందర్భంగా భక్తులకు ఆలయ కమిటీ సభ్యులు సేవలందించారు. శ్రీ శ్రీనివాస రామాలయం నందు శనివారం పర్వదినం సందర్భంగా ప్రతి వారం జరిగే భాగంలోనే ఈరోజు కూడా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు ఉదయం 6 గంటల నుంచి కూడా స్వామివారికి విశేష పూజలతో భక్తులు దర్శించుకోవడం జరిగింది. అలాగే స్వామివారికి పువ్వుల అలంకరణకి సహకారం శ్రీ శానం రామకృష్ణ శ్రీమతి సరస్వతి దంపతులు. అలాగే ఉదయం స్వామివారికి మహాప్రసాదం నైవేద్యం, అలాగే మరియు మధ్యాహ్నం స్వామివారికి అన్నదాన కార్యక్రమం మన ప్రగతి జూనియర్ కాలేజీ అండ్ మోడర్న్ డిగ్రీ కాలేజీ అధినేత శ్రీ కొప్పిశెట్టి రమణయ్య చంటి గారు శ్రీమతి అనంతలక్ష్మి దంపతులచే ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈరోజు వాతావరణం సహకరించదో అన్నదానం మానేద్దామా వద్దా అని సంసిద్ధంలో ఉంటే లేదు పెట్టేయండి, మన భక్తులు ఈ యొక్క అన్నదానం మీద ఎంతోమంది భక్తులు ఆధారపడి ఉన్నారు, ఈ కార్యక్రమం ముందుకు వెళ్ళిపోనివ్వండి అని చెప్పేసి మాకు సహకరించి ముందుకు నడిపిస్తున్న చంటి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ యొక్క అన్నదానానికి సహకరించిన చంటి గారి కుటుంబ సభ్యులకి అలాగే భక్తులందరూ కూడా తరపున ఈ యొక్క చంటి గారికి ఆయురారోగ్యంతో అష్టైశ్వర్యాలతో ఇటువంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేయాలని ఆ భగవంతుడిని ఈ యొక్క శ్రీనివాస రామాలయం కమిటీ తరపున భక్తుల తరపున కోరుకుంటూ శ్రీ శ్రీనివాస రామాలయంలో ప్రతి శనివారం కూడా అన్నదాన కార్యక్రమం భారీ ఎత్తునే జరుగుతుంది.
భక్తులు కూడా చాలామంది వచ్చి అన్నదాన దాంట్లో పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని సక్సెస్ చేస్తున్నందుకు వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. కానీ ప్రతి శనివారం మరి ఇక్కడ అన్నదానం జరుగుతుంది. అన్ని దానాల్లో కన్నా అన్నదానం మంచిది కాబట్టి ఈ గుడి దగ్గర ప్రతి శనివారం కూడా అంతంతకీ డెవలప్ అవుతుంది. అందుచేత ప్రజలు కూడా దీనికి సహకరించే వాళ్ళు ఉంటే అన్నదానానికి ప్రతి శనివారం జరుగుద్ది కాబట్టి వాళ్ళ ఇంట్లో ఏ కార్యక్రమాలున్నా పెద్ద ఈ కార్యక్రమం 6,200 ఇచ్చినట్లయితే 150 మంది దాటి అన్నదాన కార్యక్రమం ఇక్కడ భక్తులు తయారు చేసి పెడుతున్నారు కాబట్టి ఆ రకంగా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ దిగ్విజయంగా ఈ అన్నదాన కార్యక్రమం ముందుగా తీసుకెళ్తారని రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 20వ తేదీన అర్చకులకు ఆగమ పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని వైష్ణవి సంఘ రాష్ట్ర అధ్యక్షులు కొడవటి గంటి వెంకట నరసింహాచార్యులు టీసీసీ న్యూస్కి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆగమ అర్చక పరీక్షలు జరుపుతున్నారన్నారు. అర్హులైన అర్చక స్వాములు అందరూ ఈ పరీక్షకు నమోదు చేయించుకొని హాజరు కావాలని ఆయన కోరారు. అన్ని ఆగమాల తరపున కూడా సెప్టెంబరు 20వ తారీఖు నుంచి అర్చక పరీక్షలు జరుగుతాయని ఒక ప్రకటన వచ్చింది. వైదికము, స్మార్తము, పాంచరాత్రము, వైగాంశము, తంత్రము, వీరశైవులు, శాతాన వైష్ణవులు, గ్రామ దేవతలు అన్ని ఆగమాల తరపున కూడా పరీక్షలు జరుగుతాయి. ప్రవేశ వర ప్రవర పరీక్షలు కూడా జరుగుతాయి. అప్రూవ్ చేయించుకుంటాకి మీకు ఆన్లైన్లో అప్లికేషన్ భారాలు కూడా రేపు కానీ ఎల్లుండి కానీ పెట్టడం జరుగుతుంది. కొన్ని సంవత్సరాల నుంచి కూడా అర్చక పరీక్షలు జరగలేదు. ఈ ఆంధ్రప్రదేశ్లో మన చక్కనైన పరిపాలన చంద్రబాబు నాయుడు గారిది, పవన్ కళ్యాణ్, నరేంద్ర మోడీ గారి కూడా మేనిఫెస్టోలో కూడా ఈ అర్చకుల గురించి కూడా బ్రాహ్మణుల గురించి కూడా ఒక పెట్టి మీ అందరికి కూడా మేలు చేస్తానని చెప్తాం. ఈ రోజున అమలు చేస్తానికి సిద్ధంగా ఉన్నారు. మా అర్చక ఆంధ్రప్రదేశ్ పాంచరాత్ర ఆగమం తరపున, అఖిల భారత శ్రీ వైష్ణవ సంఘం తరపున ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నరేంద్ర మోడీ గారికి కూడా మంగళాశాసనం. నారాయణపురంలోని శ్రీ షిరిడి సాయి మందిరంలో ఆదివారం ఉదయం నుండి గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు. ఆలయ ధర్మకర్తలు అక్కిన లక్ష్మీనారాయణ, స్వరాజ్య లక్ష్మి, మాజీ సర్పంచ్ అక్కిన నాగమణి ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరగనున్నాయి. ఉదయం నుంచి ప్రత్యేక పూజలు, అభిషేకాలు అనంతరం అన్న సమారాధన నిర్వహించనున్నట్లుగా వీరు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని సాయినాథుని దర్శించుకోవాలని వీరు తెలిపారు. బాబావారు ఆలయంలో గురు పౌర్ణమి సందర్భంగా ఆదివారం ఎంతో రంగరంగ వైభోగంగా వారికి పూజా కార్యక్రమాలు చేసి 108 బిందులతోటి నదీ జలాలు తెచ్చి ఆయనకి అభిషేకం చేసి తర్వాత 110 కేజీల బియ్యంతో రైసు ఆయనకి కుంభాభిషేకం చేసి మరి ఈ పూజా కార్యక్రమాలన్నీ మరి అమలు జరుగుతాయి. బాబావారి ఆశీస్సులు అందరూ పొందాలని బాబావారి ఆశీస్సులు తీసుకుని, ఎందుకంటే బాబావారు ఎవరికి కష్టాలు నష్టాలు వచ్చినా సరే ఆ కష్టాల నష్టాలని తొలగించి ఆయన బాబావారు ఎంతోమందికి సుఖశాంతులు కలగజేసి ఆరోగ్యాలు కలగజేసి అన్నదాన కార్యక్రమానికే మరి అందరూ కూడా మరి పాత్రలు అవుతారని 5 గంటల 15 నిమిషాలకు ఆరతి కార్యక్రమం, తదుపరి 7 గంటల 30 నిమిషాలకు 108 బిందుల నదీ జలాలతో అభిషేకం, తదుపరి 110 కేజీల రైస్తో కుంభాభిషేకం, ఆ తదుపరి వేయనామాలతో పుష్పార్చన కార్యక్రమాలు జరపబడును. అలాగే అన్న సమారాధన కార్యక్రమం జరపబడును. కావున 50 మంది భక్తులు ఇచ్చేసి స్వామివారి ఆశీస్సులు పొంది స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకి పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము. అలాగే గత 12.5 సంవత్సరాలుగా ఈ షిరిడి ఆలయం కట్టి ప్రతి గురువారం అన్న సమారాధన కార్యక్రమం జరుపుతూ మా తల్లిదండ్రులు విశేష సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ ఆలయ అభివృద్ధికి కూడా పాటుపడుతున్నారు. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ వద్ద గల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం వద్ద నవరత్నాల టీం ఆధ్వర్యంలో 314వ శనివారంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. హైదరాబాద్ వాస్తవ్యులు
వక్కలగడ్డ విఎన్డి ప్రసాద్ వాణి దంపతుల కుమారుడు రవితేజ వారి మనవరాలు యశికా నందన సహకారంతో ఈ వారం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా నవరత్నాల టీం సభ్యులు సేవలందించారు. దాతలకు తమ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ వారం 314వ వారాన్ని చేరుకున్నందుకు మాకు చాలా ఆనందదాయకం. మా నవరత్నాల టీంకు ఈ వారం దాతలు హైదరాబాద్ వాస్తవ్యులు వక్కలగడ్డ విఎన్డి ప్రసాద్ గారు, వాణి దంపతులు, వారి కుమారుడు రవితేజ ప్రసన్న, వారి మనవరాలు యశిక నందన. వీరు గురు పౌర్ణమి సందర్భంగా మనకి ఈరోజు అన్నప్రసాదానికి దాతలుగా నిలిచారు. వారికి వారి కుటుంబానికి ఆ శ్రీనివాసుని కృపా కటాక్షాలు ఎల్లవేళలా ఉండాలని మనసారా కోరుకుంటున్నాం నవరత్నాల టీము. అన్ని దానాల్లో కన్నా అన్నదానం మిన్న. మనం దేన్నైనా ఇంకా ఇంకా కావాలంటాము, అన్నం మట్టికి చాలు అంటాము. అన్నం పరబ్రహ్మ స్వరూపం. అందరూ ఈ అన్నదానాన్ని సహకరించి ఆ శ్రీనివాసుని కృపా కటాక్షాలు పొందాలని మనసారా కోరుకుంటున్నాం నవరత్నాల టీం. నవరత్నాల టీం వారు నిర్వహిస్తున్నటువంటి అన్నదాన కార్యక్రమం 314వ వారానికి చేరుకుంది. ఇంత విపరీతమైన వర్షంలో ఏ తుఫాను వచ్చినప్పటికీ కూడా అన్నదాన కార్యక్రమాన్ని నిర్విరామంగా విజయవంతంగా నడిపినటువంటి ఈ నవరత్నాల టీం వారికి మనకి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ వర్షంలో కూడా మాకు వచ్చినటువంటి సిటీ కేబుల్ వారికి మా నవరత్నాల టీం వారి తరఫున ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా దాతలు ముందుకొచ్చి అన్నదాన కార్యక్రమాన్ని నిరంతరాయంగా విజయవంతంగా నడిపించడానికి కృషి చేయాలని, ఎవరి పెళ్లి రోజులైనా, పుట్టినరోజులైనా, షష్ఠిపూర్తి ఉత్సవాలైనా వాళ్ళు కుమారుడు లేక కుమార్తె అబ్రాడు వెళ్ళినప్పుడు కూడా ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొని ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి, అభయాంజనేయ స్వామి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటూ, గురు పౌర్ణమి సందర్భంగా స్థానిక ఏలూరు రోడ్డులోని శ్రీ సాయినాథుని మందిరంలో ఆదివారం ఉదయం నుంచి విశేష అభిషేకాలు నిర్వహిస్తామని షిరిడి సాయి సేవా సమాజ్ సభ్యులు ఒక ప్రకటనలో తెలిపారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరుగుతుందని, ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని సాయినాథుని అనుగ్రహానికి పాత్రులు కావాలని కోరారు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.